ఏమైందిరా అలా డల్గా ఉన్నావు? నీకే రామాంజన్వి, నువ్వు ఎలాగైనా చేయగలవు. ఈ సంవత్సరం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని మార్చింది. సో మొత్తం అంతా కూడా మారిపోయింది సిలబస్. సో ఏమీ అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. టెన్షన్ ఎందుకు దండగా, మన గౌరీ సార్ ఉండగా. సో అందుకని మనకి ఏంటంటే ఈ సంవత్సరం 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు సో మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మారాయి కనుక సో 6th నుండి 9th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్లోని కాన్సెప్ట్ అన్ని హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం 6th క్లాస్లోని డెసిమల్స్ అనే చాప్టర్ యొక్క ఫుల్ కాన్సెప్ట్ ఈరోజు నేర్చుకుందాం. రేపు మనం 8.1, ఎల్లుండి 8.2, తర్వాత 8.3 ఎక్సెల్ కూడా మనం నేర్చుకుందాం. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. వీడియోని స్టార్ట్ చేస్తే మీరు ఏం చేయాలి? ఒక లైక్ అయితే చేయాలి, కామన్ లైక్. ఓకే, డెసిమల్స్లో మనం నేర్చుకోవాల్సిన టాపిక్స్. సో డెసిమల్స్ అంటే ఏంటి? ఆల్రెడీ దీని ముందు చాప్టర్ మనం ఫ్రాక్షన్స్ నేర్చుకున్నాం. ఆ ఫ్రాక్షన్స్లోని డినామినేటర్ కనుక 10 ఉన్నా, 100 ఉన్నా, 1000 ఉన్నా, 10,000 ఉన్నా, అంటే 10 లేదా 10 యొక్క మల్టిపుల్స్ ఏదున్నా సరే, 10 లేదా 10 యొక్క పవర్స్ ఏదున్నా సరే దాన్ని మనం డెసిమల్ కింద రాయొచ్చు అన్నమాట. అంటే ఏం చెప్పచ్చు? ద ఫ్రాక్షన్స్ విచ్ ఆర్ హ్యావింగ్ ఇన్ ద డినామినేటర్ 10 ఆర్ పవర్ ఆఫ్ 10. అంటే 10 లేదా పవర్ ఆఫ్ 10. పవర్ అంటే ఏంటి? 10 పవర్ 1 10 అన్న ఒకటే. 10 స్క్వేర్ అంటే 10 10s 100. 10 క్యూబ్ అంటే 10 into 10 into 10. 10 10s 100, 100 10s 1000. 10 power 4, 10 into 10 into 10 into 10. 10 10s 100, 100 10s 1000, 1000 10s 10,000. ఇలాగా కిందన డినామినేటర్లో 10 ఉన్నా, 100 ఉన్నా, 1000 ఉన్నా, 10,000 ఉన్నా, lakh ఉన్నా, 10 lakhs ఉన్నా, crore ఉన్నా, ఇలాగ కిందన 10 యొక్క పవర్స్ ఉంటే దాన్ని మనం డెసిమల్స్ అంటాం. సో ద ఫ్రాక్షన్స్ విచ్ ఆర్ హ్యావింగ్ ద డినామినేటర్ 10 ఆర్ పవర్ ఆఫ్ 10, దోస్ ఆర్ కాల్డ్ డెసిమల్స్. వాటిని ఎలా రాద్దాం ఒకసారి చూద్దాం. 5/10, 15/100, 123/100, 123/4, 1224/1000. మన ఇష్టం. 1 2 3 4 5 6/100. ఇలాగా చూడండి, 10 తీసుకున్నాను, 100 తీసుకున్నాను, 100 తీసుకున్నాను, 1000 తీసుకున్నాను, మళ్ళీ 100 తీసుకున్నాను. అంటే మనకి అక్కడ ఏంటంటే 10 యొక్క పవర్స్ మాట. అంటే 10 టేబుల్, నెక్స్ట్ 100 టేబుల్, 1000 టేబుల్. ఇలాగా మనకి ఏంటంటే ఓన్లీ 10 యొక్క పవర్స్ మాత్రమే తీసుకోవాలి. 10 యొక్క పవర్స్ అంటే ఏంటి సార్ అంటే 10 power 1 10 మాట. 10 స్క్వేర్ అంటే 10 10s 100. నెక్స్ట్ 10 క్యూబ్ అంటే ఏంటి? 10 into 10 into 10, 10,000. 10 power 4 అంటే 1 తర్వాత 4 zeros మాట. నెక్స్ట్ 10 to the power of 5 అంటే 1 తర్వాత 5 zeros. ఇలాగా మనకి 10 యొక్క పవర్స్ డినామినేటర్స్లో ఉన్నట్లయితే వాటిని మనం డెసిమల్స్ అంటాం. అయితే డెసిమల్స్ని మనం డినోట్ చేయడానికి మనం జామెట్రీలో నేర్చుకున్న పాయింట్ని యూజ్ చేస్తాం. ఈ పాయింట్ మనం డెసిమల్ పాయింట్ అంటాం. ఇక్కడ ఈ పాయింట్ మనం ఏంటాం? డెసిమల్ పాయింట్. ఓకేనా? దీన్ని ఎలా రాస్తామంటే 1 తర్వాత కిందన ఎన్ని జీరోస్ ఉంటాయో, 1 తర్వాత కిందన మనకి డినామినేటర్లో 1 తర్వాత ఎన్ని జీరోస్ వస్తాయో పైన రైట్ సైడ్ నుండి లెఫ్ట్కి అన్ని ప్లేసెస్ తర్వాత పాయింట్ పెట్టాలి. ఇప్పుడు దీన్ని నేను 5 తర్వాత ఒక పాయింట్ పెట్టాలి. అంటే దీన్ని డెసిమల్ పాయింట్ అంటాం కనుక 0.5 అనొచ్చు. దీని ఏమనొచ్చు? 0.5. పాయింట్ ముందు మనం జీరోస్ పెట్టుకోవచ్చు. ఎన్ని జీరోస్ కావాలంటే అన్ని జీరోస్ పెట్టుకోవచ్చు. సో కనుక దీన్ని 0.5 అని రాస్తారు. దీన్ని చదవడం కూడా ఏంటి? 0.5 అని చదవాలన్నమాట. 0.5 అని చదవాలి. ఇక్కడ చూడండి, 1 కింద డినామినేటర్లో 1 తర్వాత 2 జీరోస్ ఉన్నాయి. అంటే ఏంటి? పైన 2 ప్లేసెస్ తర్వాత రైట్ సైడ్ నుండి లెఫ్ట్కి 2 ప్లేసెస్ తర్వాత పాయింట్ పెట్టాలి. అంటే 5 తర్వాత 1 ఉంది, 1 తర్వాత పాయింట్ పెట్టాలి. అంటే 0.15 అంటే విడివిడిగా చదవాలి. పాయింట్ తర్వాత వచ్చే నెంబర్స్ ఎప్పుడు కూడా మనకి సింగిల్గా చదవాలి. అంటే దీని ఏం చదవచ్చు? 0.15.
లేదంటే 0.15 0.15 ఇలా చదివినా పర్లేదు. ఇప్పుడు చూడండి 123/100 123/100 ఏం చెప్పాను, కిందన డినామినేటర్లో 1 తర్వాత ఎన్ని జీరోస్ ఉంటాయో పైన న్యూమినేటర్లోని రైట్ సైడ్ నుండి లెఫ్ట్కి అన్ని ప్లేసెస్తో పాయింట్ పెట్టాలి. ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి కనుక ఇక్కడ ఒక ప్లేస్ సెకండ్ ప్లేస్, అంటే ఇక్కడ 2 తర్వాత పాయింట్ వస్తుంది, అంటే 1.23. చూడండి నేను 23 చదవట్లేదు, 23 చదవకూడదు, 1.23 చాలా మంది చదువుతారు, అది రాంగ్. సో 1.23 అని చదవాలి. ఇక చూడండి 1 2 3 1 తర్వాత 3 ప్లేసెస్ ఉన్నాయి, అంటే పైన మనం ఇప్పుడు ఏం చేయొచ్చు, దీన్ని 1 2 3 అంటే ఇక్కడ రావాలి పాయింట్ 1.234 అని చదవాలి. ఇక్కడ చూడండి 1 తర్వాత 2 ప్లేసెస్ ఉన్నాయి, అంటే ఇక్కడ 6 5 తర్వాత పాయింట్ వస్తుంది, అంటే ఏంటి ఇక్కడ 1234.56 అని చదవాలన్నమాట, అని చదవాలి. సో ఈ విధంగా మనకి ఫ్రాక్షన్స్లోని డినామినేటర్ 10 లేదా 100 లేదా 1000 లేదా 10,000 లేదా ల్యాక్ లేదా ఇలా వస్తే వాటిని మనం డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటాం. ఇవి కూడా ఫ్రాక్షన్సే కదా, అందుకని వీటిని డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటాం, సింపుల్గా డెసిమల్స్ అంటాం. ప్రతిసారి డెసిమల్ ఫ్రాక్షన్స్ అనే బదులు సింపుల్గా డెసిమల్స్ అంటాం, డెసిమల్స్ అంటాం. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు మనం దీన్ని ఒకసారి తీసుకుందాం 1.23. దీని ఎక్స్పాండెడ్ ఫామ్ రాద్దాం ఒకసారి. ఎక్స్పాండెడ్ ఫామ్ జనరల్గా 123 ఉందనుకోండి, దీని ఎక్స్పాండెడ్ ఫామ్ ఏంటి, 100 × 1 ప్లస్ 10 × 2 ప్లస్ 3 × 1 ఇలా రాస్తాం. సో 1 × 100, 2 × 10, 3 × 1 ఇలా రాస్తాం. ఇక్కడ అంటే 1 అనేది 100 ప్లేస్లో ఉంది కనుక 1 × 100, 2 అనేది 10 ప్లేస్లో ఉంది కనుక 2 × 10, 3 అనేది 1 ప్లేస్లో ఉంది కనుక 3 × 1 రాస్తాం. మరి ఇక్కడికి వచ్చేసరికి ఇది 1 ప్లేస్లో ఉంది కనుక 1 × 1 ప్లస్ ఈ 2 అనేది పాయింట్ తర్వాత ఉంది, అంటే పాయింట్ తర్వాత వచ్చేసరికి ఇప్పుడు మనకి ఇక్కడ 1s 10s 100s చెప్తున్నాం కదా, ఇక్కడ 10s 100s th పెట్టమన్నాడు. 10th ప్లేస్, 100th ప్లేస్, 1000th ప్లేస్, 10,000th ప్లేస్, ఇలాగా ఇట్స్ వెళ్ళేసరికి అవే టైమ్స్ th వస్తాయన్నమాట. అంటే దీన్ని ఏం రాయొచ్చు మనం, 2/10 రాయొచ్చు. ఎందుకంటే 2/10 అన్నా, సో 0.2 అన్నా సరే మనకి 0.2, 0.2 అన్నా 2/10 అన్నా ఒకటే. 3 అనేది ఎక్కడ ఉంది మనకి 100th ప్లేస్లో ఉంది కనుక దీనే రాయొచ్చు 3/100. అంటే సో 1 × 1 1 అవుతుంది, ఇది 0 పాయింట్ అవుతుంది, ఇది 0.003 అవుతుంది. సో ఇవన్నీ యాడ్ చేస్తే మనకి ఇది వస్తుంది. ఇప్పుడు యాడ్ చేద్దాం ఒకసారి మామూలుగా. సో 1 దీని ఏం రాయొచ్చు, 1 అన్నా 1.0 అన్నా ఒకటే, 1 అన్నా 1.0 అన్నా ఒకటే. దీని రాయొచ్చు 0.2, దీని రాయొచ్చు 0.03 అన్నీ యాడ్ చేయండి. 3 2 1 అదే వస్తుంది 1.23. సో ఈ విధంగా మనం దీన్ని ఎక్స్పాండెడ్ ఫామ్ కూడా రాయొచ్చు, ఇప్పుడు ఇంకోటి తీసుకుందాం. 542.178 చూడండి, 542.178. నేను 178 అని చదవట్లేదు, 178 అని చదువుతున్నాను. సో 542.178 దీని ఎక్స్పాండెడ్ ఫామ్ రాద్దాం. 5 అనేది ఏంటి 100 ప్లేస్లో ఉంది కనుక 5 × 100 ప్లస్ 4 అనేది 10th ప్లేస్లో ఉంది కనుక 4 × 10. 2 అనేది 1 ప్లేస్లో ఉంది కనుక 2 × 1 ప్లస్ 1 అనేది 10th ప్లేస్లో ఉంది, 10th ఇక్కడ 10th కనుక ఏం రాయొచ్చు 1/10 ప్లస్ 7 అనేది మనకి 100th ప్లేస్లో ఉంది, 100th ప్లేస్ అంటే దీని ఏం రాయొచ్చు 7/100 ప్లస్ ఇక్కడ 8 అనేది 1000th ప్లేస్లో ఉంది, 1000th ప్లేస్ అంటే ఏంటి రాయొచ్చు 8/1000. సో దీని యొక్క ఎక్స్పాండెడ్ ఫామ్ ఇలా రాస్తామట, ఏంటి ఇలా రాస్తామట. సో ఈ విధంగా రాసి మనం యాడ్ చేస్తే మళ్ళీ సేమ్ ఆన్సర్ వస్తుంది చూడండి. సో ఇప్పుడు మనకి 5 × 100 500 0.0 పెట్టుకోవచ్చు.
పాయింట్ తర్వాత మనం ఎన్ని జీరోస్ కావాలంటే అన్ని జీరోస్ పెట్టుకోండి. నేను 3 జీరోస్ రాస్తాను, ఎందుకంటే పాయింట్ తర్వాత 3 ప్లేసెస్ ఉన్నాయి కనుక నేను పాయింట్ తర్వాత 3 జీరోస్ పెట్టాను. 4 అనేది మనకి 10th ప్లేస్లో ఉంది, అంటే 40.000. పాయింట్ తర్వాత ఎన్ని జీరోస్ కావాలండి, 40.0000000 అన్నా 40 అన్నా ఒకటే. నెక్స్ట్ 2 1s are 2, 2.000, 2 అన్నా 2.0 అన్నా 2.00 అన్నా 2.000 అన్నా 2.0000 అన్నా ఒకటే, ఎందుకంటే పాయింట్ తర్వాత జీరోకి వాల్యూ ఉండదు. నెక్స్ట్ 1/10. సో చెప్పాను కదా 1/10, 5/10 అంటే 0.5 కదా, మరి 1/10 అంటే ఏంటి, 0.1. 0.1 అన్నా 0.100 అన్నా ఒకటే, ఎందుకంటే పాయింట్ తర్వాత ఒక డెసిమల్ తర్వాత వచ్చే జీరోస్కి వాల్యూస్ ఉండదు, జీరోస్ క్యాన్సిల్ చేస్తాం పాయింట్ తర్వాత. నెక్స్ట్ 7/100, 7/100, 15/100 ఏంటి 0.15, మరి 7/100 అంటే ఏంటి రాయొచ్చు మన ఇక్కడ 0.070. నెక్స్ట్ ఇది 0.008, ఇవన్నీ యాడ్ చేయండి, 8 7 1 2 4 5. చూడండి 542 178, 542 178. సో ఈ విధంగా మనం డెసిమల్స్ని అర్థం చేసుకోవచ్చు అన్నమాట. డెసిమల్స్ని ఈ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. కనుక డెసిమల్స్ అంటే మనకి ఖచ్చితంగా పాయింట్ వస్తుంది, పాయింట్ తర్వాత మనం చదవాల్సింది సింగిల్ నెంబర్ వైజ్గా చదవాలి. నెక్స్ట్ డెసిమల్స్ని ఎక్స్పాండెడ్ ఫామ్ కూడా రాయొచ్చు అన్నమాట. ఓకేనా, ఇప్పుడు మనం డెసిమల్స్లోని కంపేరింగ్ చేద్దాం. డెసిమల్స్లోని ఇప్పుడు కంపేరింగ్ చేద్దాం. ఓకే, మనకి డెసిమల్స్ అంటే అర్థమే కదా. నెక్స్ట్ కంపేరింగ్ చేద్దాం. సో డెసిమల్స్ మనం ఇప్పుడు కంపేర్ చేద్దాం. ఎలా కంపేర్ చేద్దాం చూద్దాం. లెట్ us see. 3.2 ఉంది, 3.7 ఉంది. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది పెద్దది ఏది చిన్నదో ఒకసారి మనం చూద్దాం. ఈ రెండిట్లో ఏది పెద్దది ఏది చిన్నదో ఒకసారి చూద్దాం. నేను ఏం చేస్తానంటే ఇక్కడ నేను ఇక్కడ 10 సర్కిల్స్ తీసుకున్నాను, ఇక్కడ కూడా 10 సర్కిల్స్ తీసుకున్నాను. ఓకేనా, ఇక్కడ 10 సర్కిల్స్, ఇక్కడ 10 సర్కిల్స్. ఇప్పుడు 3.2ని మనం ఏం రాయొచ్చు, 32/10 రాయొచ్చు, 32/10 రాయొచ్చు. 3.7ని 37/10 రాయొచ్చు, అంతే కదా. దీనికి ఇంకోలా ఏం రాయొచ్చు మీకు చెప్పాను ఆల్రెడీ, 3 + 2/10 రాయొచ్చు. దీన్ని రాయొచ్చు 3 + 7/10. సో ఇప్పుడు 3.2ని 3 + 2/10 రాశాను, 3.7ని 3 + 7/10 రాశాను. ఇప్పుడు మనం కంపేరింగ్ చేయాలంటే ఈ రెండిట్లో ఏది పెద్దదంటే, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, అంటే దాన్ని బట్టి మనం అక్కడ 3 ఇక్కడ 3 ఉంది కనుక ఏది పెద్దదో చెప్పలేం. అలాగా ఎప్పుడు కూడా హోల్ పార్ట్, దీన్ని హోల్ పార్ట్ అంటారు. పాయింట్ ముందు ఉన్నదాన్ని హోల్ పార్ట్ అంటారు, పాయింట్ తర్వాత ఉన్నది డెసిమల్ పార్ట్ అంటారు. పాయింట్ ముందు ఉన్నది హోల్ పార్ట్ అంటే హోల్ నెంబర్ పార్ట్ అని అర్థం, పాయింట్ తర్వాత ఉన్నది డెసిమల్ పార్ట్ అంటారు. ఓకే, హోల్ పార్ట్ అనేది మనకి రెండు సమానం అయితే అప్పుడు మనం డెసిమల్ పార్ట్కి వెళ్ళాలి. హోల్ పార్ట్ ముందు మనం రెండు సమానం అయితే ఏం చేయాలి, డెసిమల్ పార్ట్కి వెళ్ళాలి. అంటే మనం ఇక్కడ ఇది చూడాలి, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 7 ఉంది, మరి 2 పెద్దదా 7 పెద్దదా? సో 7 పెద్దది, అంటే మనకి ఇదే పెద్దది, జనరల్గా మనకి ఇదే పెద్దది. దీన్ని ఒక యాక్టివిటీ ఆధారంగా అర్థం చేసుకోవచ్చు. చూడండి, అవుట్ ఆఫ్ 10 balls 2 balls are completed. Out of 10 balls 7 balls are completed. ఇప్పుడు చెప్పండి, 2 balls ఎక్కువ 7 balls ఎక్కువ, 7 balls ఎక్కువ, అంటే మనకి సో దిస్ ఈజ్ ద గ్రేటర్ వన్, దిస్ ఈస్ ద స్మాలర్ వన్. అంటే దీన్ని ఎలా రాయొచ్చు మనం, 3.2 ఈజ్ లెస్ దాన్ 3.7. దీన్ని మనం ఎలా రాయొచ్చు, 3.7 ఈజ్ గ్రేటర్ దాన్ 3.2. అంటే
3.7 కన్నా 3 తక్కువ అని అర్థం. 3.7 3.2 కన్నా ఎక్కువ అని అర్థం. ఇక్కడ ఎలాగైనా సరే ఒకటే. అంటే ఏంటి మనకి, సో పాయింట్ తర్వాత మనకి వచ్చే నెంబర్ని మనం కంపేర్ చేస్తాం. ఇది మనకి బెస్ట్ ఎగ్జాంపుల్. ఇంకా మనకి 12.37, 12.24. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది పెద్దదో మనం చూడాలి. ఈ రెండిట్లో ఏది పెద్ద అంటే ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 12 ఉంది కనుక మనం నెక్స్ట్ దానికి వెళ్ళాలి, పాయింట్ తర్వాత వెళ్ళాలి. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 ఉంది. అంటే 2, 3 కంపేర్ చేస్తే 3 ఎక్కువ కనుక సో ఆటోమేటిక్గా 12.37 అనేది 12.24 కన్నా పెద్దది. ఇప్పుడు ఇంకోటి అర్థం. 123.756, 123.752. ఇక్కడ 123 ఉంది, ఇక్కడ 123 ఉంది. సో అంటే రెండు సమానం. నెక్స్ట్ ఇక్కడ పాయింట్ ఉంది, ఇక్కడ పాయింట్ తర్వాత ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 7 పాయింట్ తర్వాత ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. ఇప్పుడు మనం కంపేర్ చేయాల్సింది ఈ 1000th ప్లేస్. సో 1000th ప్లేస్లో ఏది ఎక్కువ ఉంటే అదే. సో ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 2 ఉంది కనుక ఈ వాల్యూ పెద్దది. 123.756 అనేది 123.752 కన్నా పెద్దది. ఆ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ 23.17, 57.17. ఇక్కడ పాయింట్ అయితే 17 ఉంది, ఇక్కడ కూడా పాయింట్ 17 ఉంది. మనకు ముందు ఏం చేయాలి, హోల్ పార్ట్స్ని కంపేర్ చేయాలి. ఇక్కడ 23 ఉంది, ఇక్కడ 57 ఉంది. సో 23 పెద్దదా, 57 పెద్దదా? 57 పెద్దది కనుక లెస్ దాన్. సో కనుక ఏమొస్తుంది ఇక్కడ, లెస్ దాన్. సో ఈ విధంగా ముందు హోల్ పార్ట్స్ కంపేర్ చేసి తర్వాత పాయింట్ తర్వాత వచ్చే 10th పార్ట్ కంపేర్ చేయాలి, తర్వాత 100 పార్ట్ కంపేర్ చేయాలి, తర్వాత 1000 పార్ట్ కంపేర్ చేయాలి. ఈ విధంగా కంపేర్ చేసిన తర్వాత మనకి ఏది పెద్దది అనేది ఈజీగా చెప్పచ్చు అన్నమాట. నెక్స్ట్ మనీ. మనం జనరల్గా మనీ అంటే మన డబ్బు. సో మన డబ్బు ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ మనం వాడతాం. ప్రతి దానికి డబ్బు అవసరమే. మనం ఏదైనా షాప్కి వెళ్ళాం అనుకోండి, అక్కడ షాప్లో ఏంటంటే ఐటమ్స్ కొంటాం. సో ఐటమ్స్ కొన్నప్పుడు మనకి ఏంటంటే సో అక్కడ అమౌంట్ ఇస్తాం, డబ్బులు ఇస్తాం. అలాగా డబ్బుల విషయంలో ఏంటంటే మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మనకి డబ్బుల విషయంలో మీ అందరికీ తెలుసు 1 రూపీ. 1 రూపీ అంటే 100 పైసా. 100 పైసెస్ అంటే 1 రూపీ అన్నమాట. 100 పైసెస్ అంటే 1 రూపీ. అందుకే మనం ఏదైనా వస్తువు ట్యాగ్ చూసాం అనుకోండి 99.9 పైసా. లేదంటే జిఎస్టీ, మనం హోటల్కి వెళ్ళినా లేదంటే పెద్ద పెద్ద షాపింగ్ మాల్కి వెళ్ళినా జిఎస్టీ వేస్తారు. సో జిఎస్టీ క్యాలిక్యులేషన్ చేసినప్పుడు 5% అని, 18% అని, 28% అని అక్కడ మనం తీసుకున్న దానికి ఎక్స్ట్రాగా యాడ్ చేస్తారు. ఆ జిఎస్టీలో ఏంటంటే పాయింట్లో కూడా ఉంటుంది అన్నమాట. అంటే ఏంటి, పైసెస్లో క్యాలిక్యులేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం మోర్ కానీ, స్పెన్సర్ కానీ, సూపర్ మార్కెట్ కానీ ఎక్కడికైనా వెళ్తే, ఓకేనా, డిమార్ట్ కానీ, వాల్మార్ట్ కానీ వెళ్తే మనకి అక్కడ 1 కేజీ బంగాళదుంప 22 రూపీస్ 70 పైస్ ఇలా రాస్తారు. దీని అర్థం ఏంటి, 22 రూపీస్ 0.75. 0.75 అంటే ఏంటి అర్థం, 100 పైసలో 75 పైసా. అంటే 100 పైసలో వాళ్ళు 75 పైసా ఛార్జ్ చేస్తున్నారు. అంటే 22.75. అంటే ఇక్కడ ఏంటి మనకి రూపీస్లో కూడా డెసిమల్స్ ఉంటుంది. అంటే మనీ విషయంలో కూడా డెసిమల్స్ మనం యూజ్ చేస్తాము అని తెలియజేయడానికి ఇక్కడ మనం యూజ్ చేస్తాం. అంటే ఇక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే 1 రూపీ అంటే 100 పైసా అని మనం తెలియాలి. 1 రూపీ అంటే ఏంటి, 100 పైసా అని తెలిస్తే మనకి ఈ సమ్స్ అనేవి ఈజీగా వస్తాయి అన్నమాట. ఓకేనా. సో కనుక ఏదైనా వాల్యూ మనం 22.75 అంటే అదేంటి 22 రూపీస్ 75 పైసా అని చదవాలి. ఇది మనీ విషయం. నెక్స్ట్ లెంత్లో కూడా మనకి డెసిమల్స్ ఉంటాయి. లెంత్ అంటే పొడవు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ చాక్ పీస్ని మెజర్ చేయాలి. ఈ చాక్ పీస్ని మెజర్ చేయాలంటే నేను స్కేల్ కరెక్ట్గా ఇక్కడ పెట్టేసి మెజర్ చేస్తాను. ఇక్కడ నుండి ఇక్కడికి 1 సెంటీమీటర్స్, ఇక్కడ నుండి ఇక్కడికి 1 సెంటీమీటర్స్, ఇక్కడ నుండి ఇక్కడికి 1 సెంటీమీటర్ అంటే 3 సెంటీమీటర్స్ వచ్చింది. కానీ 3 సెంటీమీటర్స్ తర్వాత ఇంకా కొంచెం ఉంది. ఆ కొంచెం నాకు ఎంత అనేది తెలియాలంటే ఇక్కడ మనకి లెంత్ అనేది తెలియాలి. ఏంటి సార్ లెంత్ తెలియాలంటే 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 మిల్లీమీటర్స్. ఇది ఐడియా ఉండాలి, 10 మిల్లీమీటర్స్. ఓకేనా. ఇప్పుడు నేను ఈ చాక్ పీసు 1 సెంటీమీటర్స్, 2 సెంటీమీటర్స్, 3 సెంటీమీటర్స్ ఉంది. తర్వాత నాకు ఇక్కడ చిన్న గ్యాప్ ఉంది. ఆ చిన్న గ్యాప్ ఏంటంటే 1, 2, 3 పార్ట్స్ అన్నమాట. అంటే ఏంటి 3 మిల్లీమీటర్స్. అంటే ఇప్పుడు నా చాక్ పీస్ నేను ఏం చూపించవచ్చు 3.3,
మిల్లీమీటర్స్ అంటే సెంటీమీటర్స్ ఇలా రాయొచ్చు. సో 3.3 సెంటీమీటర్స్ అంటే అర్థం ఏంటి, ఇది 3 సెంటీమీటర్స్, ఇది 3 మిల్లీమీటర్స్. అంటే మిగిలిన 10 పార్ట్స్లోనే 3 పార్ట్స్ మాత్రమే అది లెంత్ తీసుకుంది, మిగతాది లేదు, మెజర్మెంట్ లేదు. అంటే 3.3 సెంటీమీటర్స్, 3.3 సెంటీమీటర్స్. ఓకేనా. అదేవిధంగా మనకి 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. మరి చాక్ పీస్ కనుక నేను సెంటీమీటర్స్లో కొలిసాను. అదే ఒక శారీ తీసుకున్నాను, శారీ లెంత్ ఎంత ఉంది, ఓకేనా. లేదంటే ఫ్యాంట్ బిట్ తీసుకున్నాను, ఫ్యాంట్ బిట్ ఎంత ఉంది, సెట్ తీసుకున్నాను, సెట్ బిట్ ఎంత ఉంది. సో ఒక అది టోన్లో వస్తాయి కనుక వాటిని ఏంటంటే మీటర్ స్కేల్ యూజ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫ్యాంట్ కుట్టించుకోవాలనుకుంటే నాకు 110 లేదంటే 120 మీటర్ లెంత్ కావాలి. సో 120 మీటర్స్ అంటే అర్థం ఏంటి, ఇక్కడ చూడండి 1.2 మీటర్, 1.2 మీటర్ గల నేను ఫ్యాంటు విడిపీస్ తీసుకుంటే నేను ఫ్యాంట్ కుట్టించుకోగలను. ఓకే, నాకు అర్థమైంది. 1 అంటే 1 మీటర్ అని అర్థమైంది. మరి 0.2 అంటే అర్థం ఏంటి, 100లోని 20 సెంటీమీటర్స్ అని అర్థం అన్నమాట. 100లోని ఏంటి 20 సెంటీమీటర్స్ నేను తీసుకోవాలన్నమాట. అర్థమైందా. అంటే 0.2 అంటే అర్థం ఏంటిది, 2 తర్వాత 0 వస్తుంది అన్నమాట. ఎందుకంటే 2 తర్వాత 0 వచ్చినా సరే దానికి వాల్యూ లేదు. 100లో మనకి 100 కదా 1 మీటర్ అంటే, కనుక 1.2 మీటర్స్ అంటే అర్థం ఏంటి, 100లోని 100 సెంటీమీటర్స్లోని 20 సెంటీమీటర్స్ ఎక్స్ట్రా కావాలి 1 మీటర్ కన్నా, ఇది మాట. సో కనుక 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్. అదేవిధంగా 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మీటర్స్. అంటే ఇప్పుడు నేను ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి వెళ్ళాలి, మా స్కూల్ నుండి మా ఇంటికి రావాలి, మా స్కూల్ నుండి మా ఇంటికి 7 కిలోమీటర్స్. అంటే ఎగ్జాక్ట్గా 7 కిలోమీటర్స్ వస్తుందా, రాదు. సో ఎగ్జాక్ట్గా 7 రాదు కనుక దాన్ని ఏం రాయొచ్చు నేను, 7.3 కిలోమీటర్స్, 7.3 కిలోమీటర్స్. అంటే దీని అర్థం ఏంటి, 7 కిలోమీటర్స్ తర్వాత నేను ఇక్కడ 1 కిలోమీటర్ అంటే 1000 కదా, అంటే 1000 మీటర్స్కి నేను 300 మీటర్స్ నడాలి. 1000 మీటర్స్కి 300 అంటే, సో ఇక్కడ 2 జీరోస్ పెట్టుకుంటే 300 మీటర్స్ అని అర్థం అంట. 300 మీటర్స్ అంటే 1000 మీటర్స్ ఇంకా నేను నడాలి, కానీ 1000 మీటర్స్ నడుస్తుంది, 300 మీటర్స్ నడుస్తూ వస్తుందన్నమాట. అంటే ఇక్కడ 0.3 అనేది ఏంటంటే 300ని డినోట్ చేస్తుందన్నమాట, 300 మీటర్స్ని డినోట్ చేస్తుంది. కనుక పాయింట్ తర్వాత వచ్చేది ఏంటంటే కిలోమీటర్స్లో ఉన్న పార్ట్ని మనం కన్సిడర్ చేయాలి. ఈ విధంగా మనం లెంత్ని సెంటీమీటర్స్లోను, మీటర్స్లోను, కిలోమీటర్స్లోను మనకి కొలుస్తారు అనమాట. అంటే ఇక్కడ కూడా మనకి డెసిమల్స్ అనేవి యూజ్ అవుతాయి. డెసిమల్స్ అనేవి మనకి చాలా బాగా యూజ్ అవుతాయి. నెక్స్ట్ వెయిట్ పరంగా ఏంటంటే మనం షాప్కి వెళ్తాం, కూరగాయలు కొంటాం, లేదంటే కందిపప్పు, జీడిపప్పు, పెసరపప్పు, ఇలా మినపప్పు, చాలా పప్పులు, చాలా కూరగాయలు కొంటాం. వంకాయలు, బీరకాయలు, సొరకాయలు, ఇలాగా ఒక టమాటా తీసుకుందాం. ఒక టమాటా తీసుకుంటే ఆవిడ నుంచి చూసినప్పుడు ఏంటంటే మనకి నాకు 1 కేజీ కావాలమ్మా అంటుంది. 1 కేజీ కావాలంటే ఆవిడ చూసినప్పుడు మీరు ఇప్పుడు డిజిటల్ వస్తున్నాయి కనుక అన్నీ కూడా వెయింగ్ మెషిన్స్, అక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే 1200 వస్తుంది, లేదంటే 1300 వస్తుంది, 1300 గ్రామ్స్ అని వస్తుంది, 1300 గ్రామ్స్. అంటే ఏంటి అర్థం, ఇక్కడ మనకి 1 కిలోగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు 1000 గ్రామ్స్. మరి 1300 గ్రామ్స్ అంటే మనం దాన్ని ఎలా రాస్తాము, 1.3 కేజీ, 1.3 కేజీ. దీని అర్థం ఏంటి, 1 కేజీ కన్నా ఇంకా 300 గ్రామ్స్ టమాటీస్లో అందులో ఎక్కువ ఉన్నాయి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఒక్కొక్క టమాటీ తీస్తారు. ఒక్కొక్క టమాటీ తీస్తే అప్పుడు మనకేంటి 1 కేజీ అంటే 1000 గ్రామ్స్ వచ్చే వరకు వాళ్ళు వెయిట్ని బ్యాలెన్స్ చేస్తారు. అప్పుడు ఎప్పుడైతే 1000 గ్రామ్స్ వస్తాయో వాళ్ళు 1 కేజీ అని మనకి 1 కేజీ టమాటీ ఇస్తారు. 40 రూపీస్ 50 రూపీస్ మనం వాళ్ళకి ఇస్తాం. ఓకేనా. అంటే ఏంటి, ఇక్కడ మనకి నాకు చేంజ్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ కేజీ టమాటీ 40 రూపీస్, 1 కేజీ టమాటీ అంతా 40 రూపీస్. సరే, నా దగ్గర 50 రూపీస్ ఉంది, 50 రూపీస్ ఇస్తాను. వాళ్ళ దగ్గర చేంజ్ లేదు, వాళ్ళ దగ్గర ఏంటి చేంజ్ లేదు. వాళ్ళ దగ్గర చేంజ్ లేనప్పుడు సార్ నేను మిగతా 10 రూపీస్కి టమాటా వేసేస్తాను సార్ అంటారు. అప్పుడు నాకు 1 కేజీ ఇచ్చేస్తే నేను తెచ్చేస్తానా, తేకూడదు. ఎందుకంటే మనకి 10 రూపీస్ వాళ్ళకి ఎక్స్ట్రా ఇచ్చాం. అంటే 10 రూపీస్కి వాళ్ళు ఎంత వేయాలి, కేజీ టమాటా మనకి 40 రూపీస్ అయితే అంటే అర్థం ఏంటి 1000 గ్రామ్స్, 1000 గ్రామ్స్ అనేవి 40 రూపీస్. మరి దీంట్లో ఆఫ్ అంటే 20 రూపీస్కి ఎంత రావాలి, 500 గ్రామ్స్ రావాలి. దీంట్లో ఆఫ్ 10, 500 ఆఫ్ ఎంత 250 గ్రామ్స్. సో 250 గ్రామ్స్ అనేవి 10 రూపీస్. అంటే వాళ్ళు నాకు ఎక్స్ట్రాగా ఎంత ఇవ్వాలి, 250 గ్రామ్స్ ఇవ్వాలి. మరి దాన్ని మనం డెసిమల్ ఎలా చెప్తాం,
సో వాళ్ళు ఎంత ఇస్తారంటే 1250 గ్రామ్స్ ఇస్తారు నాకు. దీని డెసిమల్ ఎలా చెప్పాలి మనం? 1.25 జీరో రాయి వస్తుంది. సో 1.25 kg టమాటా ఇవ్వాలి మనకి. అంటే మన 10 రూపీస్ ఎక్స్ట్రాకి మనకి 0.25 గ్రామ్స్ 250 గ్రామ్స్ 1000లోనే 250 గ్రామ్స్ ఎక్స్ట్రాగా నాకు వస్తుంది అనమాట. ఎందుకంటే నేను 10 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చాను కదా. అంటే ఇప్పుడు నేను ఏంటి 1.25 kg టమాటా తీసుకుని ఇంటికి వెళ్తాను. 1.25 kg టమాటా అనేది తీసుకుని ఇంటికి వెళ్తాను. అంటే ఏంటి ఇక్కడ మనకి వెయిట్లో కూడా పాయింట్ అనేది వచ్చింది. వెయిట్లో కూడా మనకి డెసిమల్స్ అనేవి వస్తుంది. అంతెందుకు మన వెయిట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను 72 kgs ఉన్నాను. ఒకసారి నేను బాగా తిన్నాను అనుకోండి, ఒక 500 గ్రామ్స్ పెరుగుతాను. అంటే నా కేజీస్ ఏంటి? ఎవరైనా ఎన్ని కేజీస్ అంటే నేనేం చెప్తాను? 72.5 kgs రా అని చెప్తాను. ఏంట్రా 0.5 ఆడ అడగకూడదు, ఎందుకంటే ఆ డెసిమల్స్ అక్కడికి రావాలి. 6th క్లాస్లోని కాన్సెప్ట్ ఆడ డెసిమల్స్ రాపితే వేస్ట్. ఓకేనా? 72.5 kgs అంటే ఓహోహో 72 kgలోనూ ఇంకొక 500 గ్రాములు ఎక్కువ ఉన్నావు అని వాడికి ఒక ఐడియా వస్తుందన్నమాట. ఎందుకంటే 1000 గ్రామ్స్ = 1 kg కనుక 500 గ్రామ్స్ నువ్వు ఎక్స్ట్రా ఉన్నావు వాడికి అర్థం చేసుకోవాలి. సో ఈ విధంగా మనం డెసిమల్స్ని వెయిట్లో యూజ్ చేస్తాము, లెంత్లో యూజ్ చేస్తాం, మనీలో కూడా యూజ్ చేస్తాం. మనీలో ఏంటంటే పైసెస్ యూజ్ చేస్తాం. సో వాడు ఏంటంటే మనీ ఇస్తాడు, లెంత్ ఇస్తాడు, లేదంటే వెయిట్ ఇస్తాడు. వీటిని మనం ఏంటంటే గ్రాముల్లోను డెసిమల్స్లోను కన్వర్ట్ చేయాలి. అదొక ఎక్సర్సైజ్ ఉంటుంది అన్నమాట. ఓకేనా? సో కనుక లెంత్ అయిపోయింది, వెయిట్ అయిపోయింది, మనీ అయిపోయింది. నెక్స్ట్ ఎడిషన్స్ని ఎలా చేయాలి, సబ్ట్రాక్షన్స్ని ఎలా చేయాలో ఇప్పుడు మనం డెసిమల్స్లో చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం డెసిమల్స్ని ఎలా యాడ్ చేయాలో చూద్దాం. మనం ఏంటంటే చిన్నప్పుడు నెంబర్స్ని యాడ్ చేసినప్పుడు ఎలాంటి రూల్స్ అయితే ఫాలో అయ్యామో ఇక్కడ డెసిమల్స్ని యాడ్ చేసినప్పుడు కూడా అదే రూల్స్ ఫాలో అవుతాం. డెసిమల్స్ని మనం ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ కనుక వెర్టికల్గా యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 73.12 ప్లస్ 22.43 ఈ రెండింటిని యాడ్ చేయాలనుకుందాం. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ 73.12 పాయింట్ కిందన పాయింట్ రావాలి, అది గుర్తుపెట్టుకోండి. పాయింట్ కిందన పాయింట్ వచ్చిన తర్వాత మిగతా రాసేయండి. సో 22 ఇక్కడ 43. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయండి, ప్లస్ పెట్టుకోండి. సో 2 + 3 ఎంత? 5. 1 + 4 ఎంత? 5. పాయింట్ అనేది కంటిన్యూ అవుతుంది. 3 + 2 ఎంత? 5. 7 + 2 ఎంత? 9. ఇది సింపుల్ ఎడిషన్. ఒకవేళ క్యారీ ఫార్వర్డ్ వస్తే సార్ అప్పుడు ఏంటి సార్? సేమ్ అప్పుడు ఎలా చేస్తే ఇక్కడ కూడా అంతే చేయాలి. చూడండి 95.49 ప్లస్ 59.94. ఇప్పుడు ఈ రెండింటిని ఎలా చేస్తాను చూడండి. ఏం చెప్పాను? 95.49 ప్లస్ 59.94 ప్లస్ ఎడిషన్ చేస్తాం కదా. 9 + 4 ఎంత? 13. 3 రాస్తాము. ఇక్కడ 1 అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, అంటే ముందు దానికి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఇప్పుడు 1 + 4 5, 5 + 9 14. సో 4 ఇక్కడ రాస్తాము. 1 అనేది ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. 1 అనేది ఆ నెక్స్ట్ ప్లేస్కి క్యారీ ఫార్వర్డ్. మరి ఇక్కడ పాయింట్ ఉంది, ఇక్కడ పాయింట్ ఉంది కనుక పాయింట్ అనేది కంటిన్యూ చేయాలి. సో 1 + 5 6, 6 + 5 15, అంటే ఇక్కడ 5 వస్తుంది. ఇక్కడ 1 అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో 1 + 9 10, 10 + 5 15. అంటే మనం ఇప్పుడు ఎంత వచ్చింది? రెండు డెసిమల్స్ని యాడ్ చేస్తే 155.43. సో ఈ విధంగా డెసిమల్స్ని యాడ్ చేస్తాం. అయితే డెసిమల్స్ని యాడ్ చేసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పాయింట్ అనేది ఒక స్ట్రైట్ లైన్లో, వెర్టికల్ లైన్లో ఉండాలి, అంటే నిటారుగా ఉండే ఒక లైన్లో ఉండాలన్నమాట. అలా కాకుండా ఇలా ఇచ్చాడు అనుకుందాం. 1.2 ప్లస్ 2.234 ప్లస్ 23.143 ప్లస్ 421.21 ఇలా ఇచ్చాను. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే పాయింట్ తర్వాత ఇక్కడ 1 ఉంది, పాయింట్ తర్వాత ఇక్కడ 2 ఉన్నాయి, పాయింట్ తర్వాత ఇక్కడ 3 ఉన్నాయి, మళ్ళీ పాయింట్ తర్వాత 2 ఉన్నాయి. ఇలా వేస్తే మనం ముందు ఏంటంటే పాయింట్ వైజ్గా రాసేసుకుందాం. సో 1.2 నెక్స్ట్ 2.34 నెక్స్ట్ 23.143 నెక్స్ట్ 421.21. ఇప్పుడు వీటిని యాడ్ చేయాలి. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పాయింట్ అనేది ఒక లైన్లో ఉందో లేదో చూసుకోవాలి.
ఎస్ లైన్ ఉంది. ఇప్పుడు ఇక్కడ 3 ప్లేసెస్ ఉన్నాయి, ఇక్కడ 2 ప్లేసెస్ ఉన్నాయి, ఇక్కడ 2 ప్లేసెస్, ఇక్కడ 1 ప్లేస్. ఇప్పుడు ఏంటంటే పాయింట్ తర్వాత వచ్చే డెసిమల్ తర్వాత మనకి ఎన్ని జీరోస్ కావాలంటే అన్ని జీరోస్ రాసుకోవచ్చు అని నేను స్టార్టింగ్లోనే చెప్పాను. కనుక ఇక్కడ మనకి 3 డెసిమల్స్ హైయెస్ట్ కనుక ప్రతిదీ కూడా 3 డెసిమల్స్ చేసేయండి. సో ఇప్పుడు యాడ్ చేసేయండి, సింపుల్. సో 3, 4 + 4 8, 8 + 1 9, 3 + 2 5, 5 + 1 6, 6 + 2 8. పాయింట్ అనేది కంటిన్యూ అవుతుంది. 1 2 3, 3 3 6, 6 1 7, 2 2 4 and 4. అంటే ఈ డెసిమల్స్ అన్ని యాడ్ చేస్తే నాకు 447.893 వచ్చింది. సో ఈ విధంగా ఒకవేళ జీరోస్ వాడు ఇవ్వకపోయినా సరే మనం జీరోస్ రాసుకోవచ్చు. పాయింట్ తర్వాత వచ్చే డెసిమల్ వాల్యూ తర్వాత మనం జీరోస్ రాసుకోవచ్చు. ఎన్ని జీరోస్ కావాలంటే అన్ని జీరోస్ రాసుకోవచ్చు. ఇక్కడ మీరు ఎన్ని జీరోస్ అయినా రాసుకోవచ్చు. కాకపోతే మనకి హైయెస్ట్ డెసిమల్ ప్లేసెస్ అనేవి 3 ఉన్నాయి కనుక పాయింట్ తర్వాత మనం 3 రాస్తాం. ఒకవేళ 4 అంటే 4 రాస్తాం, ఒకవేళ 5 అంటే 5 రాస్తాం. సో ఆ విధంగా ఈజీగా రాయొచ్చు. ఇది మనకి డెసిమల్స్ని అడిషన్, సో యాడ్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేద్దాం. ఇప్పుడు దీన్ని మనం సబ్ట్రాక్షన్ చేద్దాం. ముందు సింపుల్ది సబ్ట్రాక్షన్ చేద్దాం. 65.42 నుండి 32.11 ఇది తీయాలి. ఓకేనా? సో ఫస్ట్ ఏం చేయాలి, మనం వెర్టికల్గా రాసుకోవాలి. అంటే ఏం రాయాలి, ఇది 65.42 మైనస్ 32.11. ఇక్కడ కూడా ఏంటంటే డెసిమల్ ప్లేస్ అనేది మనకి ఒక స్ట్రైట్ లైన్లో ఉండాలి. స్ట్రైట్ లైన్లో ఉండాలి, అప్పుడే సబ్ట్రాక్షన్ చేయగలం. 2లో నుండి 1 తీస్తే 1, 4లో నుండి 1 తీస్తే 3. సో డెసిమల్ అనేది కంటిన్యూ అవుతుంది. 5లో 2 తీస్తే 3, 6లో 3 తీస్తే 3. అంటే మన ఆన్సర్ 33.31. 33.31. సో ఇది ఈజీ కనుక ఈజీగా చేస్తాం. మరి దీన్ని చేద్దాం సార్, ఎందుకంటే ఇక్కడ మనం దీన్ని చేస్తే మనకి ఖచ్చితంగా మనం బారోయింగ్ చేసుకోవాలి. ఆ బారోయింగ్ ఎలాగో చూద్దాం. 73.12 22.43 మైనస్. సో 2లో నుండి 3 తీయలేం. 2లో నుండి మనం 3 తీయలేం. అప్పుడు ఏం చేయాలి, పక్కన అప్పు తెచ్చుకోవాలి. సో పక్కన ఉంది కదా, సో 1 ఉంది కనుక ఇస్తాడు. సో ఇది ఏంటంటే 10th ప్లేస్ 100 ప్లేస్ కనుక ఒకటి ఇస్తే అప్పుడు మనకి ఇక్కడ ఏమీ ఉండదు, 0 ఉంటుంది. ఇక్కడ ఈ 2 పోయి 12 అవుతుంది. సో 2 పోయి అవుతుంది 12. సేమ్ మన చిన్నప్పుడు నేర్చుకున్నదే. సో 12లో 3 తీస్తే మనకి అంత 9 అవుతుంది. 12లో 3 తీస్తే అంత 9. మరి ఇక్కడ 0లో నుండి 4 తీయలేం, 0లో నుండి 4 తీయలేం. అప్పుడు ఏంటి, పక్కన అప్పుడైతే ఏంటి, ఇది 3 కనుక ఒకటి ఇస్తాడు, ఇక్కడ 2 ఉంటుంది. ఈ 0 కనుక మనకి ఏమవుతుంది, 10 అవుతుంది. సో 10లో 4 తీస్తే ఎంత, 6. పాయింట్ అనేది కంటిన్యూ అవుతుంది. సో 2లో 2 తీస్తే 0, 7లో 2 తీస్తే 5. సో 50.69 అనేది మనకి అవుతుంది. ఈ ఎడిషన్స్, ఈ సబ్ట్రాక్షన్స్ మనం మనీలో కూడా యాడ్ చేస్తాం. మనీలో యాడ్ చేస్తాం, లెంత్లో యాడ్ చేస్తాం, వెయిట్లో కూడా యాడ్ చేస్తాం. అదేవిధంగా మనీలో సబ్ట్రాక్షన్ చేస్తాం, వెయిట్లో సబ్ట్రాక్షన్ చేస్తాం, లెంత్లో కూడా సబ్ట్రాక్షన్ చేస్తాం. ఒకసారి ఒక్కొక్కటి చూసేద్దాం. 5 రూపీస్ 35 పైసా, 6 రూపీస్ 14 పైసా యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, 9 4 11 అంటే 11 రూపీస్ 49 పైసా. సో ఈ విధంగా మనం మనీలో యాడ్ చేస్తాం. అదేవిధంగా లెంత్లో కూడా యాడ్ చేస్తాం. 3.12 సెంటీమీటర్స్, 4.79 సెంటీమీటర్స్. సో 2 + 9 11 1, సో 8 9, సో 7. అంటే మనకు వచ్చే ఆన్సర్ ఏంటి, 7.91 సెంటీమీటర్స్. అంటే సెంటీమీటర్స్లో కూడా యాడ్ చేస్తాం. అదేవిధంగా మనకి వెయిట్లో కూడా యాడ్ చేస్తాం. 72.5 kgs, 3.5 kgs యాడ్ చేస్తే 5 + 5 0. సో ఇక్కడ 1 వస్తుంది పాయింట్. సో 1 + 2 3, 3 + 3 6 7 అంటే 76.0 kgs లేదంటే 76 kgs అని కూడా రాయొచ్చు. సో కనుక రూపీస్లోను, సెంటీమీటర్స్లోను, కేజీస్లోను యాడ్ చేస్తాం. అదేవిధంగా సబ్ట్రాక్షన్ కూడా చేస్తాం. అదేవిధంగా మనకి సబ్ట్రాక్షన్ కూడా చేస్తాం. సో ఇవన్నీ కూడా మనకి ఎక్సైజ్లో వస్తాయి. సో కనుక మీకు ఎడిషన్స్ అయిపోయి, సబ్ట్రాక్షన్స్ కూడా
అయిపోయి. ఈ విధంగా మనం ఏంటంటే డెసిమల్స్ అంటే ఏమిటి, డెసిమల్స్ని ఎలా కంపేర్ చేయాలి, డెసిమల్స్ని మనం నిజ జీవితంలో ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం, అదేవిధంగా డెసిమల్స్ని ఎలా యాడ్ చేస్తాం, అదేవిధంగా డెసిమల్స్ని ఎలా సబ్ట్రాక్షన్ చేస్తాం అనేది మీకు నీట్గా ఈజీగా మీ బుర్రలో ఎక్కించే విధంగా నేను నీట్గా స్లోగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే మనకు ఖచ్చితంగా మంచి కామెంట్స్ అనేది టైప్ చేయండి. ఎస్ సార్, సూపర్ సార్, మా పిల్లలకి అర్థమైంది సార్, సో నేను చాలా బాగా అర్థం చేసుకున్నాను సార్, సో సూపర్ సార్, బాగుంది సార్ అని మీరు మంచి మంచి కామెంట్స్ ఇస్తే నేను దీని యొక్క ఎక్సర్సైజ్ 8.1, 8.2, 8.3 కూడా మీకు అందిస్తాను. సో కనుక ఆ వీడియో నచ్చితే మనకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.